హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను యూనికార్న్ బైక్ తీసుకొని 2 months అవుతుంది. సో ఈ 2 months ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ హెడ్ ల్యాంప్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. సో పాత యూనికార్న్లో మనకి ఇది హాలోజన్ బల్బ్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి బల్బ్ రావడం జరిగింది. టైర్ సెక్షన్ చూసుకుంటే 80/100 సెక్షన్ టైర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి యూరో గ్రిప్ టైర్, డిస్క్ సైజు 240 mm. అండ్ ఇది వచ్చేసి ఎండ్యూరెన్స్ కంపెనీ. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్ కెపాసిటీతో ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్లీ హార్ట్ ఆఫ్ ద బైక్ వచ్చేసి ఇంజన్ 162 cc. దీని పవర్ వచ్చేసి 12.5, టార్క్ వచ్చేసి 14.8 Nm ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 100/90 సెక్షన్ టైర్ ఇచ్చారు, ఇది కూడా యూరో గ్రిప్ టైర్. డ్రైవ్ టైప్ వచ్చేసి ఫుల్ కవర్డ్ ఇచ్చారు. ఇది వచ్చేసి ప్రతి 1000 kilometers ఒకసారి ఆయిల్ సర్వీస్ చేసుకుంటే సరిపోద్ది. శారీ గార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫుట్ రెస్ట్ వచ్చేసి ప్లాస్టిక్దే, అల్యూమినియం ఇచ్చింటే ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 5 gear బాక్స్ ఇచ్చారు. మనకు ఇండికేటర్లు కూడా హాలోజన్ బల్బ్తో రావడం జరిగింది. వీటిని కూడా ఎల్ఈడికి అప్గ్రేడ్ చేసింటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హారన్ స్విచ్ ఇవ్వడం జరిగింది. హారన్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఇండికేటర్ స్విచెస్. ఇటు సైడ్ వచ్చేసి ఈ బ్యాక్ది వచ్చేసి పాస్ అనమాట. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఇంజిన్ కిల్ బటన్ ఇచ్చారు. కింద చూసుకుంటే స్విచ్ బటన్ ఇచ్చారు, సెల్ఫ్ స్విచ్ బటన్. అండ్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండికేటర్ సింబల్ కనిపిస్తుంది మనకి. అండ్ అలాగే ఇక్కడ గేర్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇటు వచ్చేసి ఓడోమీటర్ చూపిస్తుంది. అండ్ కింద టోటల్ కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఫ్యూయల్, రైట్ సైడ్ పైన చూసుకుంటే టైం చూపిస్తుంది మనకి. అండ్ డౌన్లో చూసుకున్నట్లయితే యావరేజ్ km/L చూపిస్తుంది. ప్రస్తుతానికి అయితే 59.3 వస్తుంది నాకు. సో యూనికార్న్తో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. 160 సెగ్మెంట్లో నేను 3 బైక్స్ని ఆప్షన్స్గా పెట్టుకున్నాను. అందులో నెంబర్ 1 అపాచీ RTR 160, నెంబర్ 2 N160, నెంబర్ 3 ప్లేస్లో యూనికార్న్ 160ని పెట్టుకోవడం జరిగింది. సో నేను వాటి రెండింటిని కాదని నేను ఈ బైక్ని ఎందుకు కన్సిడర్ చేశానంటే, సో ఆ 2 బైకులు అనేవి ఫ్యామిలీకి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటాయి అండ్ అలాగే మైలేజ్ కూడా తక్కువగా వస్తాయి. సో ఈ బైక్ అయితే మనకి ఫ్యామిలీకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ సీట్ కూడా సింగిల్ సీట్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ పర్పస్ కింద కూడా యూజ్ అవుతుంది. అందుకని నేను దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. సో అవి మైలేజ్ కూడా తక్కువగా వస్తాయి, 40 km+ వస్తాయి. సో ఇది 57-58 km దాకా మైలేజ్ రావడం జరుగుతుంది. సో దీంట్లో పవర్ అండ్ టార్క్ కూడా మంచిగానే ఉంది. సో పవర్ విషయంలో కొంచెం తక్కువగా ఉంటుంది, 12.5 కాబట్టి. సో ఈ పవర్ అనేది మన ఆఫ్ రోడ్కి కానీ ఆన్ రోడ్కి కానీ జనరల్ పర్పస్ కిందకి బాగుంటుంది. డైలీ కమ్యూనికేట్ చేయడానికి ఈ పవర్ సరిపోతుంది. అండ్ టార్క్ చూసుకున్నట్లయితే 14.8 ఉంటుంది. టార్క్ మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇన్స్టాంట్ పుల్ బాగుంది ఈ బైక్లో. సో ఎవరైనా కొత్తగా యూనికార్న్ బైక్ తీసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం, సో ఈ బైక్తో నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.